దేవుని మహాకృపను బట్టి ఈ మార్చి మాసపు 2వ పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొన్న అందరికీ కూడాను మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున వందనాలు చెల్లిస్తున్నాను. కృపల దేవుడు కనికరించి మన పట్ల అతని కార్యం జరిగించి తన సాక్షులుగా తన బిడలుగా మనం వాడుకోనుగాక. వాక్యాన్ని వెళదాం. గత కొద్ది వారములుగా విమోచన అంశాన్ని ధ్యానం చేస్తున్నాం కానీ విమోచన ఈ దినము ప్రాముఖ్యంగా వేటి నుండి మనం విడిపబడ్డామో ప్రభువు ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా అని ధ్యానించుకుంటే, మొట్టమొదటిగా మనం చూసిన ఈ వాక్య భాగము గలతీ పత్రిక 4వ అధ్యాయములో 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎప్పుడు వచ్చాడు ప్రభువారు? కాలములు సమయములు దేవుని ఆధీనములో ఉన్నాయి. ఆది కాండములో 3వ అధ్యాయము 15వ వచనములో మెస్సయ దేవుని కుమారుడు విమోచకుని గురించిన వాగ్దానాన్ని బట్టి హవ్వ కూడా ఎదురు చూచింది, అప్పుడే పుడతాడేమోనని, ఈ పాప శాప భారం తొలగించుకోవడానికి కదా. కానీ తరతరాలు గడిచాయి, వందల సంవత్సరాలు గడిచాయి. కాలము పరిపూర్ణమైన దాకా కూడా దేవుడు వేచి చూస్తూ ఉన్నాడు. ఆది కాండము 3:15 ఇవ్వబడిన వాగ్దానము పాత నిబంధన ముగిసింది. క్రీస్తు యేసు వారి ద్వారా నూతన నిబంధనతో ఆరంభమైంది. అంతవరకు ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తాడు? ఎందుకు దేవుడు తన కుమారుని పంపలేదు? అపవాదిని జయించటానికి, నలగొట్టడానికి ఇంతకాలము ఎందుకు అనుమతించాడు అంటే దానికి ఒకే ఒక జవాబు: కాలము సంపూర్ణము కాలేదు. గుర్తుంచుకోండి, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఓ టైం టేబుల్ ఉంది. ఆయా సమయాల్లో ఆయా రీతులుగా తన చిత్తాన్ని భూలోకమంతటి మీద నెరవేర్చుకునే శక్తుల దేవుడు మన దేవుడు. అందుకే ఎంత తేటగా పలుగారు చెప్తున్నారు అంటే, ఆయన అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇప్పుడు కూడా 2వ రాకడ కోసం ఎదురు చూస్తాం అందరం కూడా కదా. 2వ రాకడ, దీనికి కూడా కాలం పరిపూర్ణం కావాలి కదా. ఆయన సమయం రావాలి. అంతవరకు సహిస్తేనే ధన్యులము. అందుకే తర్వాత అంటాడు చూడలేదు, ఆయన స్త్రీ యందు పుట్టి. ఎందుకు స్త్రీ అన్నమాట వాడబడింది? ఆది కాండం 3:15 వెళ్దాం చూడలేదు. ఇదే ఈ వాగ్దానం, మెస్సకు ఇచ్చిన వాగ్దానం. ఆది కాండము 3:15లో ఏదైనా వనములో ప్రభువు చేసిన ఆ వాగ్దానం. మరియు నీకును స్త్రీకిని. ఎవరితో అట్లాంటి మాట? స్త్రీ అనే మాట అపవాదితోటి. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడ మీద కొట్టుదువు. ఈ వాగ్దానం నెరవేరాలి. అందుకే కాలము పరిపూర్ణమైన దాకా ప్రభు ఆలస్యం చేశాడు. తన వాగ్దానాన్ని బట్టి ఆలస్యం చేసేవాడు కాదు. కానీ మన దేవుడు, ఆయనకు సమయం ఉంది. సమయం వచ్చినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయదు. ఒక్క క్షణం కూడా, ఒక్క క్షణం అటు ఇటు కూడా పోదు. ఆయన టైం అంతే, ఏదైనా సరే. అందుకే స్త్రీ కుమారుగా పుట్టాడు ఆయన. ఆయన స్త్రీ యందు పుట్టి. ఎందుకు పుట్టాడంటే మనము దత్తపుత్రులము కావాలి. ఎవరమంట? దత్తపుత్రులు అంటే అర్థం ఏంటి? స్వీకృత అనగా మనం దత్తత చేసుకున్నా. దేవుడు మనల్ని ఏం చేశాడంట? దత్తత చేసుకున్నాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు? అపవాది బంధకాల్లో ఉన్నాం, సాతాను బంధకాల్లో ఉన్నాం. కానీ ఆయన దత్తత చేసుకున్నాడు మనల్ని.
ఎటువంటి దత్తత? తన రక్తం ఇచ్చుకున్నాడు, విమోచించాడు. అందుకే మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన ఉన్న వారిని విమోచించుటకై. ఇదే విమోచన. మన మూలవాక్యం ఇదే. యేసు క్రీస్తు ప్రభు దేని నుంచి విమోచించాడంటే ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై. ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయనో. గమనించండి. ఈ రోజున మనము ధర్మశాస్త్రము నుంచి విమోచింపబడ్డాము. ధర్మశాస్త్రం అంటే ఏంటి చెప్పండి? మోషే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు, అవన్నీ కూడా క్రీస్తు ప్రభువు వారు నెరవేర్చారు, లోబడ్డాడు. ఈ రోజున వాటితో మనకి పని లేదు. అంటే ఆ బలులు, ఆచారములు అవన్నీ కూడా ఆయనే నెరవేర్చాడు. వాక్యం అంటుంది ఈ గల్తీ పత్రికలో ఒకసారి చూసుకుంటే, ముందుగా యాకోబు పత్రిక వెళ్ళినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము శ్రేష్టం మనం జ్ఞాపకం చేసుకున్నాం ధర్మశాస్త్రం గురించి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎందుకు ధర్మశాస్త్రం మనకు ప్రయోజనం కాదు, ఎందుకు లోపడిచాడు? ఎవడైనాను ధర్మశాస్త్రమంతా 613 ఆజ్ఞలు కూడా గైకొని ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి. ఏమన్నాడండి? అన్నీ చేసి ఒక్కటి తప్పిపోయావా, అన్నీ తప్పిపోయినట్టే. ఒక్కటి తప్పిపోయావంటే. అందుకే ఏ మనుషుడు ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడలేడు. అందుకే అప్పుడు రావాల్సి వచ్చింది. ఆయన ధర్మశాస్త్రం నుండి మన విడుదల చేసి విమోచన చేశాడు. జ్ఞాపకం చేసుకో. ఎవడైనాను ధర్మశాస్త్రమంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా, అనగా తొట్టిల్లిన ఎడలా, ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నాస్తి చేయవద్దని కూడా చెప్పిన కదా. నువ్వు వ్యభిచరింపకపోయినా నాస్తి చేస్తే ధర్మశాస్త్రం అంతా నువ్వు ఓడిపోయినట్టే. అందుకే ప్రభువారు ఈ ధర్మశాస్త్రమును నెరవేర్చారు. ధర్మశాస్త్రం యొక్క ఆ బంధకముల నుంచి విడుదల, విమోచన మనకిచ్చాడు. రోమపత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. రోమ 2:13 చూద్దాం. ధర్మశాస్త్రము వినువాడు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఎవరంటే ధర్మశాస్త్రం వినేవారు కాదు, వినేవారు నీతిమంతులు కాదు దేవుని దృష్టికి. ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. అందుకే నాకు చెప్పాడు కదా యాకోబు గారు, వెంటం కాదు అనుసరించాలి. అనుసరించడం అందరి వల్ల కాదు, తప్పిపోతున్నారు. అందుకే బలు అవసరమయ్యాయి. అప్పటికప్పుడుగా పాపం చేసినప్పుడు, ఆజ్ఞ మీరినప్పుడు గొర్రె పిల్లనో, మేక పిల్లనో, పౌర పిల్లనో తీసుకొని, లేదు గోధుమ పిండో నైవేద్యం తీసుకొని దహన బలి మీద అర్పించి పాపశిక్షణ పొందుకుంటున్నారు. తిరిగి ఆ పాపం వెళుతూ ఉంది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు తానే బలియాగంగా మనందరి కోసమై తను తానే బలి అర్పణగా చేసుకొని వరకు తేబడిన గొర్రె పిల్లవలే, అలాగే లోక పాపాలు మోస్తూ మరి దేవుని గొర్రె పిల్లగా మన పక్షమున ఆయన బలి అయ్యారు. అందుకే ఇక అర్చనాదులు కానీ బలులు కానీ వీటి మనకు పని లేదు. మనం చేయవలసిందల్లా క్రీస్తు ప్రభువును విశ్వసించడం ద్వారా దత్తపుత్రులము, దేవునికి దత్తపుత్రులము. అందుకే ధర్మశాస్త్రం నుంచి ప్రభు నీకును నాకు విడుదల ఇచ్చాడు. అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి చూద్దాం. 22 నుంచి చూద్దాం. దయతో
యాకోబు 1:22 చూద్దాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారు అయ్యుండు. ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తాను చూచుకొని అవతలికి పోయి తనెట్టివాడు మర్చిపోవును కదా అని అంటున్నాడు. అందుకే ఎవడైనా సరే వినువాడు మాత్రమై ఉండి దాని ప్రకారం ప్రవర్తించకపోతే అద్దములో తన ముఖాన్ని చూసిన వ్యక్తిలాగా ఉంటాడని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అర్థం ఉన్నంతసేపే మన ముఖం కనిపించి పక్క భయం కూడా మర్చిపోతాం. అలాగే ధర్మశాస్త్రము కూడాను, ఆజ్ఞలు కూడాను కేవలం వినటం కాదు, వీటి వల్ల ప్రయోజనం లేదు, కానీ అనుసరించి నడుచుకోవాలి. అది ఏ మానవుని వల్ల కాదు. అందుకే క్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమును నెరవేర్చి ఆ ధర్మశాస్త్రం నుంచి నీకు నాకు విడుదల ఇచ్చారు. మన కొరింథీ పత్రిక 6వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే చూడలేదు. మన కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, మన కొరింథీ 6 12వ వచనం చూద్దాం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ లోపరుచుకొనలను. చాలు. ఇది దేని గురించి చెప్తున్నాడు? ఇది మన దేహములు క్రీస్తు వారికి అవయవములు. ధర్మశాస్త్రం నుంచి విమోచింపబడిన తర్వాత నీవన్నీ చేయనుకుంటావేమో. ధర్మశాస్త్రం అయితే ఆజ్ఞలు ఇచ్చింది, బళ్ళు ఇచ్చింది, కట్టలు ఇచ్చింది, నాకు విడుదల ఇచ్చిన ప్రభు, ఇంకా నాకు స్వాతంత్రం అనుకుంటావేమో. కాదు, నియమాలు పెడుతున్నాడు. భోజన విషయంలో కానీ, దేహ విషయంలో కానీ, అలాగే ప్రతి విషయంలో కూడాను వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందుకే మనం చివరి మాట 20వ వచనం చూద్దాం. చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడు. కాబట్టి ధర్మశాస్త్ర దాస్యము నుండి ప్రభు నిన్ను నన్ను విమోచించాడు. ధర్మశాస్త్ర దాస్యం ఆనాడు మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం అంతా కూడా ప్రభు నెరవేర్చాడు. నెరవేర్చడానికి కానీ కొట్టుకడ రాలేదన్నాడు, నెరవేర్చాడు. మనలను తన కుమారులుగా కుమార్తెగా చేసుకోవడానికి, దత్తపుత్రగా చేసుకోవడానికి స్త్రీ యందు పుట్టి ఆ భారం భరించాడు. క్రీస్తు యేసు ద్వారా మనము ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాం. ఈనాడు కూడా ఇంకా కొందరు ధర్మశాస్త్రం పాటించాలని మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని సంఘాలు ఉన్నాయి. శనివారపు ఆరాధన, సబ్బాతు పాటించాలి, సున్నత చేసుకోవాలి, ఇలా కొన్ని ఆచారాలు. ఈనాడే కాదు, గల్తీ పత్రిక రాసింది అప్పుడే. అందుకే గల్తీలో పౌలు గారు సంఘం స్థాపించి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి యెరూషలేము నుండి యూదా మత ప్రవిష్టులు కొందరు వెళ్ళి ఆ సంఘాన్ని గలిబిలి చేశారు. ఏమంటే, మీరు కేవలం రక్షణ పొందడం అంటే క్రీస్తు విశ్వాసమే కాదు, మీరు కూడా సున్నత పొందాలి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు పాటించాలని చెప్పినప్పుడు మరి గద్దిస్తూ ఈ పత్రిక రాయబడింది. ఒకసారి గల్తీ పత్రిక తీసి పెట్టుకోండి, కొద్ది మాటలు జ్ఞాపకం చేస్తాయి. ఈ పత్రికలో గల్తీ పత్రిక నుండి గల్తీ పత్రిక అంతా తీసి పెట్టుకుంటే ఈ పత్రికలో ఏ ఏ రీతులుగా గద్దిస్తున్నాడో చూద్దాం. మొట్టమొదటిగా భిన్నమైన స్వార్థ, అనగా క్రీస్తు ద్వారా మాత్రమే కాదు కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా కావాలి అని ఒక స్వార్థ బోధించారు. మొదటి అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినవాడు. ఎవరు మనం పిలిచింది? పౌలా, పేతురు గారా, అపొస్తలులా, సేవకుల, సంఘ కాపరుల? ఎవరు పిలిచింది మనల్ని? ప్రభువే, దేవుడే. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు ఇంత త్వరగా అపవాది ఎంత శక్తిమంతుడంటే
మన త్వరగా దేవునికి దూరం చేస్తాడు, విశ్వాసానికి దూరం చేసేస్తాడు. క్రొత్త బోధ గలిబిలి, మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అది మన యొక్క స్వార్థ కాదు, కానీ క్రీస్తు స్వార్థను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు మీలో కొందరున్నారు. అప్పుడు అంటాడు, మేము మీకు ప్రకటించిన ఏంటా స్వార్థ? ధర్మశాస్త్ర సంబంధం కాదు, కేవలము యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం మాత్రం నీతిమంతులుగా తీర్చబడతారు. ఇది సువార్త. మేము మీకు ప్రకటించిన సువార్తను గాక మరి యొక్క అంటే ధర్మకార్యాలు కావాలి, దాన ధర్మాలు కావాలి, నువ్వు రక్షణ పొందాలంటే మంచి పనులు కావాలి, ధర్మశాస్త్రం కావాలి, ఆచారం కావాలి, పద్ధతులు కావాలి చెప్పేవారి గురించిన సువార్త. ఆయన అంటున్నాడు వేరొక సువార్త, మరి యొక్క సువార్తను ఆఖరికి మేమంటే అపొస్తలులైనా లేదా పరలోక చూసిన ఒక దేవదూత అయినా మీకు ప్రకటించిన యెడల శాపగ్రస్తుడు. ఏంటండి భిన్న స్వార్థ అనగా క్రీస్తు యేసు ప్రభువారి ద్వారా మాత్రమే విడుదల, విమోచన, పాపక్షమాపణ, రక్షణ, పరలోక రాజ్యము, నిత్యజీవమని కాక దానికి వేరేది ఏదైనా కలిపి ఇది కూడా చేయాలి, దీని ద్వారా మాత్రమని చెప్పారంటే వాడు శాపగ్రస్తుడు. వాక్యం అంటుంది. అందుకే పౌలు గారు అంటారు, క్రీస్తును తప్ప మరి దేని మీ మధ్య ఎరుగకుంటిని. శిలువ క్రీస్తుని తప్ప. ఈరోజు క్రీస్తు ప్రభువు తప్ప ఇంకా అది చేయాలి, ఇది చేస్తే పరలోకమన్నాడంటే అవన్నీ అబద్ధ బోధలు, శాపగ్రస్తులు బైబిల్ చెప్తుంది. అందుకే పౌలు గారు అంటారు, మేమైనా సరే పరలోకం చూసిన దూతైనా సరే ఈ స్వార్థ కాకుండా వీరొక స్వార్థ బోధిస్తే, అనగా క్రీస్తు ద్వారా మాత్రమే కాదయ్యా, మీరు శ్రద్ధ చేసుకోవాలి, మీరు దాన ధర్మాలు చేయాలి. ఈ దాన ధర్మాలు ఇప్పుడంటే విశ్వాసికి రక్షణ పొంది క్రీస్తు అంగీకరించిన తరువాత తన జీవితం అది పరిశుద్ధ జీవితం అది. అంతేగాని రక్షణ పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, బాప్టిస్ట్ పొందకుండా కొంతమంది ఇప్పుడు చెప్తున్నారు బాప్టిస్ట్ కూడా పనిలేదయ్యా, ఇది ఒక తప్పుడు బోధ. సిలువే దొంగ పొందాడా, నయమాను పొందాడా, కొన్ని లిస్టు తీసుకొస్తారు. వారికి అవకాశం లేదు కాబట్టి పొందలేదు. కానీ ప్రభు ఏం చెప్పాడు? చివరగా వెళ్ళిపోతూ మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామమున వారికి బాప్తిస్మం ఇచ్చి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనమని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉన్నాను. ఇప్పుడు బాప్తిస్మం వద్దంటే ఎట్లా? ఇలాంటి బోధలు మరికొందరు మాట్లాడతారు బాప్తిస్మం కాదయ్యా, దాంతోపాటుగా ఆత్మ బాప్తిస్మం కావాలంట, అది వేరుగిస్తారంట సేవకులు. మన భయం వేసింది. ఒక సేవకుడు వచ్చాడు హైదరాబాద్ నుంచి, ఆయన మాట్లాడుతున్నాడు, మన ఊరికే వచ్చాడు ప్రార్థనకి. ఆ రోజు వాక్యం చెప్పారు. ఆ సోదరు గురించి మాట్లాడతా ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. అయ్యగారు నాకు భారం అనిపించింది. హాస్పిటల్కి పోయి ఆయనను నడిపించిన దేవుడు కలిసి ఆత్మ బాప్తిస్మం ఇచ్చారంటే అట్ట ఇచ్చారు నాకు తెలియదు. ఏడా హాస్పిటల్ బెడ్ మీద ఏం బాప్తిస్మం అంట? ఆత్మ బాప్తిస్మం. నీళ్ళ ముచ్చడం కాదంట. హాస్పిటల్ బెడ్ మీద ఉంటే వెళ్ళి ఈ అయ్యగారు ఆయన ఆత్మీయ తండ్రి గారు వెళ్ళి ఆత్మ బాప్తిస్మం ఇచ్చాం, ఇక పరలోకం వెళ్తాడు అంటున్నారు. ఏంటి ఆత్మ బాప్తిస్మం? ఎలాంటి బోధన చూడండి, భయమేస్తుంది. అసలు ఎటు వెళ్ళిపోతుంది క్రైస్తవ సమాజం? వాక్యాన్ని వదిలిపెట్టి భిన్నమైన బోధలు ఇవన్నీ కూడాను. ఎవరైనా సంఘాన్ని పిలవంటే భయం తెలుస్తా నాకు. కొత్త సంఘం పిలవాలంటే చాలామంది అడుగుతారు, ఫోన్ చేస్తా అన్న ఈరోజు వస్తామంటారు, ప్రార్థన చేయండి అయ్యా ప్రభు నడిపిస్తే పిలుస్తానంటారు. ఇంతగా కట్టుకున్న సంఘాన్ని ఒక్క పాలలో విషం చుక్క చాలు కదా, పాలన్నీ పాడైపోవడానికి ఎంత చాలమ్మా? ఒక్క చుక్క చాలు. ఒక్క తప్పుడు బోధ చెప్పారంటే అందరు కొట్టుకొని వెళ్ళిపోతాం. నా స్వార్థం కాదు, ప్రభు సంఘం చెడిపోకూడదని అంతే. వాక్యానికి విరుద్ధమైన బోధ చాలా బాగుంటుంది తెలుసా మీకు? ఎంత అందంగా ఉండదంటే, ఎంత రుచిగా ఉండదంటే ఆ బోధ.
నిజమైన బోధ చేదుగా ఉంటుంది కదా, సువార్త చేదుగా ఉంటుంది. మన మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, పాపాలు దిద్దుకోవాలి, జీవితం మార్చుకోవడం కష్టం మనకి. అదేం కాదు, నీకేం పర్లేదయ్యా, నువ్వు బాగా ఎట్లయినా జీవించు, ఆఖరి ప్రభు అని చెప్పు చాలు అంటే అదెంత బాగుంటుంది. ఆత్మహత్యమంట మరొక బోధ కొత్త సంఘం తయారైపోయింది. భయం వేస్తుంది, జాగ్రత్త. ఈ స్వార్థ బైబిల్ చెప్పడం ఈ స్వార్థ తప్ప మనకు స్వార్థ ఎవరు బోధించిన వాడు శాపగ్రస్తుడు. వారి జోలికి పోవద్దు అంటాడు పౌలు గారు, వారితో కలవద్దు అంటాడు పౌలు గారు, వారితో సహవాసం చేయొద్దు అంటాడు పౌలు గారు, వారితో భోజనం చేయొద్దు అంటాడు పౌలు గారు. చేస్తే వారి పాపాలు మనం కూడా పాలివారం అయిపోతాం. భయమేస్తుంది సంఘాలు చూస్తుంటే, పరిచయాలు చూస్తూ ఉంటే. జ్ఞాపకం చేస్తున్నాను, ఆనాడే గల్తీ సంఘంలోనే యేసు ప్రభు పనిలేదయ్యా, యేసు ప్రభు రక్షణతో పాటుగా మీరంతా సున్నతి పొందితేనే పరలోకం పోతున్న బోధ వచ్చేసింది వారికి గద్దిస్తూ మాటలు చెప్పాడు. ఇదే పత్రికలో చూద్దాం. తర్వాత ఇదే పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఒక మాట అడుగుతాడు, గలతీ 3:2, ఇది మాత్రమే మీ వలన అడుగుతున్నాడు. అయ్యా ఇది ఒక నాకు తెలియాలి, దయచేసి చెప్పండి. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ఏమడుగుతున్నాడు? క్రీస్తు ప్రభువు రాకముందు అందరూ ధర్మశాస్త్ర కింద ఉన్నారు కదా, మీరు రక్షణ పొందారు, ఆత్మను పొందుకున్నారు. మీరు ధర్మశాస్త్ర క్రియల వల్ల అనగా బలి ఇవ్వటం ద్వారా, సున్నతి ద్వారా, ప్రథమ ఫలాలు ఇవ్వటం ద్వారా, అర్పణల ద్వారా, పన్నశాల పండుగల ద్వారా, పస్కా పండుగ ద్వారా, ఇవన్నీ ధర్మశాస్త్ర ఆచారాలు. వీటి ద్వారా ఆత్మను పొందుకున్నారా, లేక ఏంటి వినేది? వాక్యం, సువార్త విని విశ్వసించడం ద్వారా ఆత్మను పొందుకున్నారా? ఒక ప్రశ్న ఇస్తున్నాడు. చూడంటున్నాడు 5వ వచనం కూడా, ఆత్మలో మీకు అనుగ్రహించి మీరు అద్భుతం చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలం వలన, లేక విశ్వాసంతో విడు ద్వారానా? చూడండి ఇక్కడ ఎంత తేడా జ్ఞాపకం చేస్తున్నాడంటే, ధర్మశాస్త్రపు బానిసత్వం నుంచి ప్రభు విడుదల ఇస్తే వచ్చింది. మనం వెళ్ళి ఆ కాడి కింద చిక్కుంటున్నాం. జాగ్రత్త అని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. అలాగే ఓ చక్కని మాట నుంచి ముగిస్తాను. 5:4 గలతీ 5:4 శ్రేష్టమైన సూటిగా చెప్పిన ఒక మాట, మీలో అనగా విశ్వాసుల్లో ఎవడైనా సరే ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డారు. ఒక్క మాట చెప్పేస్తాడు, స్టేట్మెంట్ అంతే, మొత్తాన్ని కొట్టిపడేస్తాడు. మీలో ఎవడైనా సరే ఆచారాల ద్వారా, ధర్మశాస్త్రీయుల ద్వారా నీతిమంతులు తీర్చబడితే వారు క్రీస్తులో లేరు. ఎవరు లేరు? క్రీస్తులో లేరు, కొట్టివేయబడ్డారు. ఎక్కడి నుంచి? క్రీస్తులో నుంచి. మరి క్రీస్తులో ఉన్నవారు కదా నిశ్చయం పొందేది, క్రీస్తులో ఉన్నవారిని కదా ప్రభువు లేపేది, క్రీస్తులో ఉన్నవారు కదా నిశ్చయ వారసులు. మాట గుర్తుపెట్టుకోండి. మళ్ళా చెబుతున్నాను, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడి వాడెవడో వారు క్రీస్తులోనే బొత్తిగా, అంటే అసలు క్రీస్తు సంబంధమే లేదు, బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. కృపల నుంచి ఇంక కృప లేదు. ఇంకక్కడ ధర్మశాస్త్రమంతా శిక్ష, యేసయ్య ద్వారా కృప, కృప సత్య సంపూర్ణుడు ఆయన. కృప కావాలంటే దాన్ని విడిచి ప్రభు దగ్గరికి రావాలి. అందుకే ధర్మశాస్త్ర దాస్యం నుంచి ప్రభు నిన్ను నన్ను విమోచించాడు. తర్వాత గలతీ పత్రిక 3వ అధ్యాయంలో చూద్దాం. 3:13-14 చూద్దాం. ఆత్మను గూర్చిన వాగ్దానము లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా
అన్య జలు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చాలు. దేని అంటే నాకేమో ధర్మశాస్త్రం యొక్క దాస్యము, ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క శాపము. ఏంటో శాపం, ఏంటో శాపం. దర్శకాండం 8లో చెప్పుకొచ్చాడు కదా, తీయండి. దర్శకాండం 8లో ఆ కొండ మీద ఎలా పెట్టి మోసే పిల్లలందరూ నిలబడి ఉండగా అటు ఇటు 2 గెరిజం కొండ దగ్గర ఈ ఏబాల కొండ మీద నిలబెట్టేసి వాళ్ళతో మాట్లాడిస్తూ ఉన్నాడు. ఈ శాపము ప్రకటిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చెప్పుకుంటూ ఒక్క నిమిషం 28 పెద్ద అధ్యాయం ఇది కదా. 28లో 15 నేడు నేను నీకు ఆజ్ఞాపించి సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను సెలవిచ్చిన మాట. ఈ ధర్మశాస్త్రం కదా. వినని ఎడలా. ఇందాకేం చెప్పాడు? వింటే ప్రయోజనం లేదన్నాడు కదా, నేను ఆచరించాలి. మనం ఆచరించకపోతూ ఉన్నాం, తప్పిపోతూ ఉన్నాం. అనాది కాలం నుంచి ఎవ్వరు కూడా క్రీస్తు ప్రభు తప్ప ఎవ్వరు పరిపూర్ణంగా ఆజ్ఞలు పాటించేవారు లేరు. ఆయన పూర్తిగా పాటించి నెరవేర్చి పూర్తి చేశాడు. అంటాడు, నీ దేవుడు యెహోవా సెలవిచ్చిన మాటల వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ధర్మశాస్త్ర ప్రకారంగా వినకపోతేనే శాపం కదా. వినుటైన మాటలు అర్థం ఏంటంటే కేవలం వింటాం కాదు, పాటించకపోతే. చూడండి, లేవి కాండము 26వ అధ్యాయం 14 చూద్దాం. లేవి 26:14 చూడండి. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలు నిరాకరించిన ఎడలను అనుసరింపక మీరున్నట్లు మీరు నా తీర్పుల విషయమై నేను మీకు చేయనదేమనగా శాపం ఇది. నీ కనులను క్షీణింపజేయనట్టు, ప్రాణము ఆయాసపరుచుకుంటే బట్టి తాపజ్వరమును క్షయరోగమును నీ మీదకి రప్పిస్తాను. ఎప్పుడంట? ఈ ఆజ్ఞలు వినకపోతే, పాటించకపోతే. ఇప్పుడు మనకు భయం కదా, అయ్యో దేవుడు పాత మందంలో ఆజ్ఞలు ఇచ్చాడు, అవి పాటించకపోతే క్షయ తాపకరమైన జ్వరం అంటున్నాడు, శాపం అంటున్నాడు, నాకు ఎలాగా? అందుకే క్రీస్తు ప్రభు వారు నెరవేర్చి ఆ శాపాన్ని కూడా తీసివేసి ఆ శాపాన్ని తన మీద వేసుకున్నాడు. ఎవరి మీద? ప్రభు మీద. అందుకే పాప శాప భారములు క్రీస్తు ప్రభు వారు శిలువలో మోశారు. ఒక పాపమే కాదు, ధర్మశాస్త్రం ద్వారా మన మీదకి వచ్చిన ప్రతి శాపాన్ని కూడా ఆయన మోస్తాడు. అదే గలతీ 10 మనం చూసాం 3వ అధ్యాయం చూడండి. గలతీ 3 చెప్పిన మాట అదే, మనం చూసిన 14 వచ్చిన చెప్పిన మాట అదే. ఆత్మను వచ్చిన వాగ్దానము విశ్వాసము ద్వారా మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం ఏంటది? దుర్దర్శనం చూస్తాము, లేవు తీసుకోవాలి, ఆ శాపం నుంచి విమోచించు. కాబట్టి ఇక మన మీద ఏ శాపము రాజ్యమో చేయదు. మన శాపాలన్నీ ఆయన మోస్తాడు సిలువలో. మన కోసం శాపగ్రాహి అయ్యాడు ఆయన, మన కోసం నలుగొట్టబడ్డాడు. మన దగ్గర వాళ్ళని ఆయన మీద మోపడ్డాయి. మనం చేయవలసింది ఏంటంటే ధైర్యంగా, ప్రభువా ఆనాడు సిలువలో ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేశారు, ధర్మశాస్త్ర పాపాన్ని మీరు మోస్తారు, నీ దగ్గరకు వచ్చాను, నన్ను కనికరించి ఆయనకు అప్పగించటమే. కాబట్టి ధర్మశాస్త్ర దాసత్వము ధర్మశాస్త్ర శాపం నుంచి విమోచించాడు. మూడవదిగా ముగిస్తాను. మూడవదిగా పాపం యొక్క బలము. రోమపత్రిక 6వ అధ్యాయం
రోమారు 6వ అధ్యాయము 18 చూద్దాం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలా అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. నీతికి దాసులుగా అప్పగించుడి. 15 చూస్తే, అట్లైన ఎడల కృపయే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదమా అది కూడదు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులు అప్పగించుకుందరో అది చావునిత్తముగా పాపమునగా కానీ నీతి నిమిత్తముగా విధి కానీ దేని మీరు లోబడదురో దానికే దాసులు తగుదురు. మీరు పాపానికి అప్పగించుకున్నారా మరణము, నీతికి అప్పగించుకున్నారా జీవము, విధేయత. అయితే 18వ వచనము, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. ఇప్పుడు 22వ వచనం చూస్తే, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవుని దాసులు ఏం చేయబడ్డారు? దేవుని దాసులు పాపం నుంచి విమోచింపబడి పాప దాసత్వం విమోచింపబడ్డారు. ఇప్పుడు దేవునికి దాసత్వం అయిపోయాం. దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలాగనగా పాపము వల్ల వచ్చే జీవితం మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవం. ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఎంత తేడాగా చెప్పిన వాక్యం చెప్పలేదు. పాపము నుంచి విమోచింపబడ్డాం. ఇక ఎవరైతే క్రీస్తు ప్రభువుని అంగీకరించారో, ఎవరైతే శిలువలో రక్తము కార్చి మనందరి కొరకు శాపకరైగా మార్చబడి మన మీద ఏలుచిన ధర్మశాస్త్రపు దాసత్వం నుండి మన మీద మోపబడ్డ ఆ శాపము నుంచి విడుదల చేశాడో, ఆ ప్రభువును సేవిస్తే, ఆ ప్రభువును అంగీకరిస్తే, ఇదిగో వాక్యం ఉంటుంది, పాపముల చేత మరణం కానీ దేవుడు తన కృప ద్వారా నీకు నాకు నిత్యం ఇచ్చాడు. ఇక మీదట మన మీద పాపమునకు ఎంత మాత్రం అధికారమో లేదు. పాపము యొక్క బలము నుంచి విమోచింపబడ్డాం. పాపపు కోరల నుంచి ప్రభు మన బయటికి లాగాడు సిలువలో. మనందరి పాప శాప బలములు ఆయన వేసుకున్నాడు. లోక పాపాలు మోసుకునే దేవుని పిల్లగా, గొర్రె పిల్లగా ప్రభు సిలువలో బలియాగమయ్యాడు. కాబట్టి ఇక మీదట మన మీద పాపానికి కూడా అధికారము లేదు. ఎప్పుడంటే అంగీకరిస్తే, ఆ క్రీస్తు ప్రభువును సిలువలో విడనాడిన, సిలువలో ప్రాణం పెట్టిన, స్త్రీ సంతానంగా పుట్టి ప్రభు నెరవేర్చి మనందరి కోసమై కలువరిగిలో బలి అయిన క్రీస్తు ప్రభు నువ్వు సేవిస్తే, ఆయన అంగీకరిస్తే, విశ్వసిస్తే, నీ హృదయంలో చేర్చుకుంటే, ఆ రాజ్యంలో చేర్చబడితే ధర్మశాస్త్ర దాసత్వం నుండి, ధర్మశాస్త్ర శాపం నుండి, పాపం యొక్క బలం నుంచి విడుదల, రక్షణ పొందిన వారికి దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు నువ్వు పొందావా? మరి నువ్వు జ్ఞాపకం చేసుకో. మరొక ప్రభు దగ్గరికి వచ్చాను, ప్రభు నా రక్షకుడు అని చెప్పడం కాదు, గ్రహించాలి. యేసు క్రీస్తు ప్రభు అంగీకరించడం ద్వారా దేవుడు నీకేం చేశాడో, ఎంత కృపనిచ్చాడో, నీ జీవనం ఎలా సిద్ధం చేశాడో నువ్వు గ్రహించకపోతే క్రీస్తు శిలువ విలువ నీకు అర్థం కాదు. ఈ 40 రోజులు అన్నమాట. 40 రోజుల క్రైస్తవం అయిపోతాం. 40 రోజులు ఎంత క్రమంగా వస్తారు ప్రార్థనకి. మరి వారంలో 2 రోజులు ఎందుకు రాలేరు? ఇది మొక్కుబడి మనకి. ఏది మొక్కుబడి. బుధవారం, శుక్రవారం రానేళ్ళు కూడా
క్రమంగా వస్తున్నారు. మంచిదే, దేవునికి స్తోత్రం. మరి నిజంగా ప్రభు అయితే, నువ్వు ఆయన కుమారుడు కుమార్తె అయితే ఆయన సంధి ప్రేమిస్తావుగా, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తావుగా. వాక్యం జ్ఞాపం చేస్తుంది, ఆ దినము సమీపించే కొద్ది. ఏ దినం అది? ప్రభు రాకడ దినం. మరి ఎక్కువగా సమాజంగా కూడుకోవాలి. ఎందుకు? తొట్టిల్లిపోకుండా, వాక్యంగా హెచ్చరింపబడటానికి, బలపరచబడటానికి. మరి వాడు చెప్పమంటారా? ఇవన్నీ కూడా లెక్కించే దేవుడు, ఇవన్నీ కూడా చూచే దేవుడు, హృదయాలు చూసే దేవుడు కదా. నీకు ఆటంకం ఏంటి దేవుడు సన్నిధి రావటానికి? ప్రభు కన్నా ఎక్కువ నీకు, నీ కుటుంబం కన్నా ఎక్కువ, ఈ లోకంలో వేటి కన్నా ప్రభు మనకు ఎక్కువేనా? ప్రభు కన్నా ఎక్కువ ఏదైనా ఉన్నాయా నీకు? అలా ఉంటే ప్రభు ప్రేమించలేదుగా. ప్రభు చెప్తాడు కదా, మన స్థానం ఆయనది కదా మన జీవితాల్లో. జ్ఞాపం చేసిన దయతో పాపము నుంచి, శాపము నుంచి, దాసత్వం నుంచి విడుదల ప్రభువును మనసారా స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి. ఆ శిలువ నీడన కూర్చోవాలి. శిలువ చెంత ఆయన కాచిన రక్తము ద్వారా, ఆ రక్త ప్రోక్షణ ద్వారా విడుదల పొంది బానిసత్వము, శాపము, పాపం యొక్క బలము నుంచి విడుదల పొంది స్వతంత్రమై సంతోషంగా ప్రభువును సేవించుట దేవుని చిత్తము. ఈరోజు అటువంటి జీవితాలతో విడుదల పొందిన వారమై, విమోచింపబడిన వారమై ప్రభువును సేవిద్దాం, దేవదేవుని గణపరుద్దాం, క్రీస్తు ప్రభు వారిని మనసారా స్తుతించి ఆరాధించి గణపరుద్దాం, హృదయాలు చేర్చుకుందాం. అట్టి కృప ఆత్మదేవుడు నీకు నాకు మాకు దయచేయను గాక. ప్రభు చెబితే వచ్చే వారం ఇంకా వేటి నుంచి ప్రభు విడిపించాడు శిలువలో, ఆయన మరణము ద్వారా సముద్రం నుంచి విడిపించాడు, ప్రస్తుత దుష్టకాలం విడిపించాడు, చివరిగా పితృపారంపర్యాచార పద్ధతులు విడుదల చేస్తాడు. ఈ మూడు కూడా వచ్చి మనం ధ్యానం చేసుకుందాం. ప్రజలకు సిద్ధపడి రండి. అలాగే ప్రతిరోజు సాయంకాలము ప్రత్యేక గుడికలు ఉన్నాయి. 16వ రోజు 17వ రోజు రేపు సోమవారం, 17వ రోజు సోమవారం. ప్రాంతంలో సిద్ధపడి ఆశీర్వాదాన్ని కోరుతున్నాను. ఈ క్షణం ధ్యానాలు చేస్తూ ఉన్నాం. ప్రభు కృప చూపుతూ ఉన్నాడు. అలక్ష్యం చేయక, సరి దూరం కాకుండా ప్రభువును బలపడదాం. ప్రభు కొద్ది మనం దీవించిన గాక. తల వంచండి, ప్రార్థించుకుందాం. మోకరించి ఉండగా పాప శాప దాసత్వం నుంచి విడుదల చేసి ప్రభుని స్తుతించి హృదయాలు అప్పగించి ప్రభుని చేర్చుకుందాం. ఒక ప్రార్థన చేయండి దయతో.